ఒక కాఫ్ సిరప్ వల్ల 23 మంది పిల్లలు చనిపోయారు. ఎస్, మీరు విన్నది నిజమే. మన ఇండియాలో మధ్యప్రదేశ్ చిన్వారా డిస్ట్రిక్ట్ లో దగ్గుమందు తాగడం వల్ల చనిపోయారు. పిల్లలకి దగ్గుతో 2 స్పూన్స్ నోట్లో పోస్తారు కదా, ఆ సిరపే. దాన్ని తయారు చేసిన కొన్ని కంపెనీస్ ఇండస్ట్రియల్ టాక్సిక్ కెమికల్ కలపడం వల్ల చనిపోయారు. అసలు వాళ్ళు ఎందుకు కలిపారు, వాళ్ళకి ఏం కావాలి? ఇదంతా మొదలైంది మధ్యప్రదేశ్లో. అక్కడ ఉండే వాళ్ళకి కాఫ్ కానీ ఫీవర్ కానీ ఇట్లా ఆర్డినరీ కోల్డ్ సిస్టమ్స్ అనేది వచ్చాయి. ఫీవర్ వస్తే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి లేదా చిన్న క్లినిక్కి వెళ్తారు. సేమ్ ఆ చిన్వారా డిస్ట్రిక్ట్లో ఉన్న చిన్న విలేజెస్ వాళ్ళు కొంతమంది హాస్పిటల్కి క్లినిక్కి వెళ్ళారు. అక్కడ ఉన్న లోకల్ ఎంఆర్పి డాక్టర్ మందులతో పాటు ఈ దగ్గు మందు కూడా రాశాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దగ్గు మందు కొన్నారు, ఇంటికి తీసుకెళ్లారు, పిల్లలు కూడా ఇచ్చారు. 2-3 రోజుల్లో రికవర్ అవ్వాలి. రికవర్ పక్కన పెడితే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది. డార్క్ ఎల్లో కలర్ లో యూరిన్ రావడం మొదలైంది. అండ్ పిల్లలు ఏం తినడానికి ఇష్టపడట్లేరు, కనీసం బెడ్ మీన్కి లేవడానికి కూడా ఓపిక లేదు. ఈ సిస్టమ్స్ అన్ని గమనిస్తే అదే కిడ్నీ ఫెయిలియర్. అండ్ పేరెంట్స్ వాళ్ళని మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం స్టార్ట్ చేశారు. మొత్తం టెస్టులు చేస్తే కిడ్నీ డ్యామేజ్ అయిందని చెప్పి వచ్చింది. సడన్ గా న్యూస్ పేపర్లో రావడం స్టార్ట్ అయ్యింది, మధ్యప్రదేశ్ లో 6 పిల్లలు కిడ్నీ ఫెయిలియర్ వల్ల చనిపోయారు అని. పిల్లలు చనిపోయాక టెస్టులు చేస్తారు కదా, అసలు ఎందుకు చనిపోయారు అని. ఆ టెస్టుల వల్ల బయటపడ్డది ఏంటంటే ఇండస్ట్రియల్ టాక్సిక్ కెమికల్ కలిపారు అని. అసలు ఈ కెమికల్ ఎందుకు కలిపారు, వాళ్ళకి ఏం కావాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. మీ ఏరియాలో ఎవరైనా కిడ్నీ ఫెయిలియర్ వల్ల చనిపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.